ఇప్పటికే మందకృష్ణ మాదిగ గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మాదిగ బిడ్డలకు అన్యాయం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో మాదిగలను వాళ్ళు అభివృద్ధి పరంగా ఎదగనివ్వట్లేదు అన్నటువంటి కాన్సెప్ట్లో కొట్లాట చూసినాం. దాంతోపాటుగానే మోడీకి సపోర్ట్ చేయండి అంటూ ఓపెన్గా కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఆయన కూడా రిజర్వేషన్లు అన్నాడు, అవి అన్నాడు, కులగణన అన్నాడు. సో ఇవన్నీ సాధ్యమైతే అన్నాడు. సో మందకృష్ణ మాదిగ కూడా ఇప్పుడు మీ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తారు. సో ఏం చెప్తారు ఆయన? ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఆయన ఎప్పుడు కూడా ఏదో ఒకటి లొల్లి చేసుకుంటూ ఉండాలి. ఏదో ఒక ఉద్యమాన్ని ఉద్యోగంగా స్వీకరించిన ఆయన ఉండబుద్ధి కాదు ఆయన. ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నట్టే బీసీలకు రిజర్వేషన్స్ పెంచాలి, అంతవరకు ఉద్యోగాలు భర్తీ చేయొద్దు. ఎస్సీలకు రిజర్వేషన్ పెంచాలి, అంతవరకు ఉద్యోగాలు భర్తీ చేయొద్దు. ఎస్టీలకు రిజర్వేషన్స్ పెంచాలి, అంతవరకు ఉద్యోగాలు భర్తీ చేయొద్దు అని మాట్లాడుతుండ్రు. మందకృష్ణ మాదిగ గారు, మీరు ఉద్యమ నాయకులు కదా, మీరు గతంలో నక్సలైట్ ఉద్యమం చేసిండ్రు, ఒక 30 సంవత్సరాల నుంచి సామాజిక ఉద్యమం చేస్తారు. ఇంకోటి మీరు వికలాంగుల కోసం కొట్లాడినరు, చిన్నపిల్లల కోసం కొట్లాడిన మీరు బ్రహ్మాండంగా చెప్తుంటారు. మీరు ఒకసారి నరేంద్ర మోడీ గారికి ఒక మెమరాండం ఇచ్చి సుప్రీంకోర్టులో 50% రిజర్వేషన్కు లిమిట్ ఉంది, ఆ యొక్క సీలింగ్ను తొలగించేస్తే రిజర్వేషన్స్ పెంచుకోవడానికి ఆస్కారం ఉంది కనుక పార్లమెంట్లో దాన్ని ఆ 50% సీలింగ్ను ఎత్తేసడానికి మీరు ప్రయత్నం చేసి ఒకసారి నరేంద్ర మోడీ గారిని అడగండి. అడిగితే అప్పుడు రిజర్వేషన్స్ బీసీలకు పెంచుకోవడానికి వస్తుంది, ఎస్సీలకు పెంచుకోవడానికి వస్తుంది, అన్ని పెంచుకోవచ్చు. ఉదాహరణకు మన బీహార్లో 65% రిజర్వేషన్ ఇస్తే అది 50% సీలింగ్కు ఎక్కువైందని చెప్పేసి అని కొట్టేసింది హైకోర్టు. అదే పరిస్థితి అయితే తెలంగాణ. కనుక నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కృష్ణమాదిగ గారు, సామాజిక న్యాయం మీద చిత్తశుద్ధి ఉంటే, రిజర్వేషన్స్ మీద సాధించాలనే చిత్తశుద్ధి ఉంటే, నీవు మొట్టమొదట నరేంద్ర మోడీ గారికి మెమరాండం ఇచ్చి యుద్ధానికి సిద్ధంగా. రేవంత్ రెడ్డి గారిని మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి ఒక మాట చెప్తాను. మందకృష్ణ మాదిగ గారు నిజాం కాలేజ్ గ్రౌండ్లో మనం మాదిగల మహాసభ పెడితే స్టేజ్ వేయించింది ఆయన, ఆ వేదిక మీద మాట్లాడింది ఆయన్ని. ఈరోజు కృష్ణమాదిగ గారు అసలు విషయాన్ని మర్చిపోతుంటారు. రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని బలమైన శత్రువుగా భావిస్తుండ అతను. ఎందుకొరకు అంటే తన వ్యక్తిగతమైన స్వలాభం కోసం, తన ఉనికి కోసం బీజేపీతోన ఇంకా ఎక్కువ తన్ను చూసుకోవాలి, నన్ను ఆశీర్వదించాలనే ఒక తాపత్రయము తనలాడుతుండ ఆయన. నిజానికి ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ రావాలి. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు చెప్తే అప్పుడు జడ్జిమెంట్ వస్తుంది. ముందు దాని జడ్జిమెంట్ని రప్పించిన తర్వాత పార్లమెంట్లో పెడుతుంది కదా. పార్లమెంట్లో ఇక్కడ మాదిగలు ఎవరు లేరని చాలా గందరగోళం పడుతున్నావు కదా. మనకు మాదిగలు ఉంటేమి లేకపోతే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఆయన ఓటేయని కదా, దాంట్లో ఉన్నాడా? పార్లమెంట్లో లేడుగా, అయినా తెలంగాణ వచ్చింది. అట్టనే ఇక్కడ ఓటేయడానికి ఎంపీలుగా మాదిగలు లేకున్నా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 8 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళు మాలనా, మాదిగనా, రెడ్డా, బీసీయా అవసరం లేదు. కానీ సతీష్ మాదిగ గారు గత పార్లమెంట్ ఎన్నికల వేళల్లో కొంత మాల ఓట్లన్నీ కూడా బీజేపీ వైపు మళ్లించే ప్రయత్నం చేశారు. సో నిజానికి మందకృష్ణ మాదిగ గారు ఇక ఇతరితర మోత్కుపల్లి గారి యొక్క ఆ సభలతో, ఆ యొక్క ఏవైతే ఆ ప్రసంగాలతో ఏమైనా కాంగ్రెస్ ఓట్ బ్యాంకు తగ్గిందా, ఏమైనా సీట్లు తగ్గినా? మాకు అస్సలు ఓట్ బ్యాంక్ తగ్గలేదండి. ఎందుకొరకు చెప్తున్నామంటే మేము 64 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన అన్ని నియోజకవర్గాల్లో యథావిధిగా ఓటు బ్యాంక్ ఉంది, పెరిగింది కూడా. ఇంకా మాకు 8 సీట్లు వచ్చినాయి. అదే సమయంలో ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్కి సంబంధించుకుని 5 సీట్లు ఉన్నాయి. 5 సీట్లలో ఎస్టీలో 1 గెలిచినాము, ఎస్సీలలో 3 గెలిచినాము. అంటే ఇప్పుడు మందకృష్ణ మాదిగ సరే ఓకే, ఆయన అన్న మాట ప్రకారం ఆయన ఏబీ సీట్ల కోసం పోయిండు కదా, సరే ఆయన బలంతోనే 8 సీట్లు గెలిచారు అనుకో బీజేపీ అనుకుందాం. మేము కూడా వర్గీకరణ ఉద్యమం చేసిన వాళ్ళం కనుక వేయలేదని మేమెందుకు అందాం. మాకు 8 మొత్తం వచ్చేసి మొత్తం 14 మేము గెలిచినా వర్గీకరణ కట్టుబడే ఉంది కాంగ్రెస్ పార్టీ. మేము ఓటేస్తాం ఖచ్చితంగా పార్లమెంట్లో. మన రాహుల్ గాంధీ గారు లేచి ప్రతిపక్ష నాయకుడిగా ఏబీసీ బిల్లు పెట్టండి అని చెప్పి తోడే ఆడ 8, మాకు ఇప్పుడు 8 వచ్చినా మేము ఓటేస్తాం. కానీ ఓటు వేయమని అడగాలి కానీ, సపోర్ట్ చేయమని అడగాలి కానీ వ్యక్తిగతంగా మాదిగలు లేరు, ఈ బీజేపీని బలపరచాలి, కాంగ్రెస్ నాశనం చేయాలని నీ యొక్క దుర్బుద్ధిని చూసినావా, అది నీకు వర్గీకరణ సాధించాలనే చిత్తశుద్ధి లేనట్టుగా కనపడుతుంది. నీకు ఎవరైతే ఓటేస్తాడు కావాలి. ఎంపీ పార్లమెంట్లో వర్గీకరణకు సపోర్టుగా మల్లు రవి కానీ,
కడియన్స్ బిడ్డనే కానీ ఆ తర్వాత వంశీకృష్ణనే కానీ గుడిసె వెంకట స్వామికి సంబంధించిన కుటుంబం వాళ్ళే కానీ ఓటేయకపోతే అడుగు వర్గీకరణకు అనుకూలంగా కనుకనే వాళ్ళ వర్గీకరణ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది కనుకనే ఆ 3 రిజర్వేషన్ సీట్లలో గెలిచిండ్రు వీళ్ళు. మళ్ళీ నీ బలం బీజేపీ బలం ఎక్కడ పోయింది? బీజేపీ బలం గెలవాలి కదా. నువ్వు బయట 8 గెలిపించినని చెప్తున్నావు, బాగానే ఉంది, సంతోషమే. మళ్ళీ ఈ 3 కాడ ఏమైంది? ఈ 3 ఎస్సీ సీట్ల కాడ ఏమైంది మీ ఆలోచన? కనుక కాంగ్రెస్ పార్టీ పైన గురించి మీరు ఏదో మీ రాజకీయ పాపం గడుపుకోవడానికి మాట్లాడుతారు తప్ప ప్రజలు మాత్రం, మాదిగలు మాత్రం, ముస్లిమ్స్, దళితులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉండరు అన్నది భావన మాకు స్పష్టంగా కనుకనే మాకు ఆ మెజార్టీ వచ్చింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.